ఇది ఒక ఆవు కథ. అది ఒక పసి బాలునికి జన్మనిచ్చింది. ఆవు నొప్పి మరియు బాధతో అరుస్తుంది. అప్పుడే భగవంతుడు దానికి మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఆవు తనపై జరిగిన అన్యాయం గురించి ఆ గ్రామంలో అందరికీ చెప్పింది. అందరూ ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. అసలు విషయం తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ కథని చివరి వరకు వినండి. మీర్పూర్ అనే గ్రామం మట్టి రోడ్లు, తాటాకు ఇళ్ళు, చుట్టూ ఆకుపచ్చని పొలాలతో, ఎంతో అందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రశాంతంగా ఉండేది. ఒక వారం రోజుల్లో ఆ ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత జాతర జరగవలసి ఉన్నది. ఆ ఊరి ఆచారం ప్రకారం నవదంపతులు ఎవరైనా సరే ఒక ఆవుని గ్రామదేవతకి బలి ఇచ్చి పిల్లలు కలగాలని, ఊరిని చల్లగా చూడాలని, పంటలు సస్యశ్యామలంగా పండాలని కోరితే ఆమె ఆ ఊరిని కాపాడుతూ ఉంటుందని వారి నమ్మకం. జాతర సమయం దగ్గర పడడంతో ప్రతి చోటా చురుకైన వాతావరణం, పశువుల సంతలు ఊరిలో ఏర్పాటు చేశారు. పిల్లలు సంతోషంగా గంతులు వేస్తున్నారు. అటువంటి ఉల్లాసభరితమైన వాతావరణంలో మాధవి ఇంట్లో కూడా సంతోషం మెరిసింది. ఆమె భర్త ముఖేష్ ఒక ప్రత్యేకమైన అందమైన ఆవుని కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. తెల్లటి రంగు, అరుదైన జాతి. అది అందల్లోనే కాక అలవాట్లు కూడా భిన్నంగానే ఉండేది. దానంతటా అదే పొలానికి పోయి గడ్డిమేసి మళ్లీ తనంతట తానే ఇంటికి తిరిగి వచ్చేది. మాధవి ఆవుని తన బిడ్డలాగా చూసుకుంటూ ఉండేది. తన చేత్తో గడ్డి తినిపిస్తూ, నీళ్లు పెడుతూ మురిసిపోతూ ఉండేది. ఊరంతా ఆ ఆవుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరూ దాన్ని చూడటానికి వస్తూ ఉండేవారు. ఎక్కడైతే ఆనందముంటుందో అక్కడ అసూయ కూడా వెతుక్కుంటూ వస్తుంది అని అంటారు. అట్లాగే పక్కింటి కైకేయి అనే ఆమె మాధవి ఆవును చూడటానికి వచ్చింది. మాధవిని చిరునవ్వుతో పలకరిస్తూనే ఆమె కళ్లల్లో అసూయ, మాటల్లో వ్యంగ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలోనే మాధవి గర్భవతి అయిందని తలుసుకుని తన హృదయంలో మంటలు రగిలిపోయాయి. మాధవి ఆ ఊరికి వచ్చి 1 సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే ఆమె గర్భవతి అయింది. తను మాధవి కంటే ఆ ఊరికి ముందుగా వచ్చిన ఆడపడుచు. అయినప్పటికీ తను ఇప్పటివరకు గర్భవతి కాకపోవడం వల్ల ఆమె ఎంతో నిస్పృహతో ఉండేది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కైకేయికి సరిగా నిద్ర పట్టలేదు. సాయంత్రం చీకటి పడిన తర్వాత తన ముఖంపై చీరను కప్పుకుని తన ఇంటి వెనుక ద్వారం నుండి బయటికి వచ్చి నెమ్మదిగా అడవి వైపు నడవడం ప్రారంభించింది. అలా నడుస్తూ ఊరికి దూరంగా కొంత బయటికి వెళ్లిన తర్వాత ఒక గుడారం కనిపించింది. ఆ గుడారం మట్టి, గడ్డితో తయారైంది. కైకేయి అటు ఇటు చూసి ఎవరూ తనను చూడలేదని నిర్ధారించుకుని మెల్లగా ఆ గుడారంలోకి నడిచింది. గుడారం లోపల ఒక ఆడమనిషి నల్లని బట్టలు చుట్టుకుని వెర్బూసిన జుట్టుతో కూర్చుని ఉంది. ఆమె కళ్ళు ఎర్రగా, ముఖం భయంకరంగా ఉంది. ఆమె మాటలో ఒక విచిత్రమైన కీచుమనే ధ్వని ఉంది. ఆడమనిషి కైకేయిని చూసి నెమ్మదిగా, "నువ్వు వచ్చావా?" అంది. వెంటనే కైకేయి ఆమె కాళ్ల దగ్గర కూర్చుని, "చండీమాత, నేను వచ్చాను" అంది. "నేను ఒక ఎరను కూడా వెతుకున్నాను" అంది. "అమ్మ ఎప్పుడూ సూటిపోటి మాటలతో నన్ను బాధ పెడుతూ ఉంటుంది. నా భర్త నాకు విడాకులు ఇస్తాను అంటున్నాడు. ఏదైనా చేయి, లేకుంటే నా జీవితం దుర్భరం అయిపోతుంది" అంది. ఆడమనిషి కాసేపు నిశ్శబ్దంగా ఉండి, "ఒక ప్రేతాత్మ. నువ్వు రేపురా, తెలుసుగా వచ్చేటప్పుడు ఏం చేయాలో" అంది. వెంటనే కైకేయి "తెలుసు" అని చెప్పి చీకట్లో ఇంటివైపు నడిచింది. మరుసటి రోజు కైకేయి మాధవి ఇంటికి వెళ్ళింది. ముఖంపై చిరునవ్వు పెట్టుకుని మాధవితో, "నీవు గర్భవతివి కూడా, నీకు అన్నీ కలిసి వస్తున్నాయి" అంది. అప్పుడు మాధవి, "అంతా భగవంతుని లీల, మన గ్రామదేవత ఆశీస్సులు" అంది. ముఖంపై నవ్వుతూ ఉన్నప్పటికీ కైకేయి మనసులో అసూయ, ద్వేషం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరుసటి రోజు సాయంత్రం కైకేయి గుడారంలోకి వెళ్లి చండీమాత కాళ్లకు దగ్గరగా కూర్చుంది. కైకేయి తన చీరలో నుంచి కొన్ని బంగారు ఆభరణాలు తీసి చండీమాతకి ఇచ్చింది. "ఈరోజు తప్పనిసరిగా నా పని అవ్వాలి, లేకంటే నా భర్త నన్ను వదిలేస్తాను అంటున్నాడు. మరియు మాధవి యొక్క సంతోషం నేను చూడలేకపోతున్నాను" అంది. అప్పుడు చండీమాత తన దగ్గర ఉన్నటువంటి ఒక పాత డబ్బా ముగ్గు మధ్యభాగంలో నుండి తీసి అందులో నుండి ఒక తాయెత్తు, కాగితంలో చుట్టబడిన కొంత పొడి ఇచ్చింది. "తెలుసుగా ఏం చేయాలో" అంది. కైకేయి "తెలుసు" అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కైకేయి అవి తీసుకొని నేరుగా మాధవి ఇంటికి వచ్చింది. ఆ చీకట్లో ఊరు అంతగాగా నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో కైకేయి ఆవు దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆవు ఏదో వాసన,
కలగబోయే విపత్తు అది గ్రహించింది. ఇంతలో కేకేయి ఆవు దగ్గర కూర్చుని చండీమాత ఇచ్చిన కాగితం పొట్లం నుంచి కొంత పొడి తీసి ఆవు మేతలో కలిపి ఆవు ముందు పెట్టింది. ఆవు కొంత పసిగట్టినప్పటికీ ఆకలిగా ఉండటం వల్ల దాన్ని తినేసింది. కైకేయి మాధవి ఇంటి ముందు గడప దగ్గరలో కొంత మట్టిని తీసి ఆ తాయెత్తుని అందులో పూడ్చిపెట్టింది. చీకట్లో ఎవరూ తనను గమనించుటలేదని నిర్ధారించుకుని మెల్లగా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. కైకేయి సంతృప్తిగా ఉంది. పని అయిపోతుందని నమ్మకం ఉంది. మరుసటి రోజు ఉదయం మాధవి కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. బాధతో ఏడవసాగింది. అది చూసిన తన భర్త ముఖేష్ వచ్చి, "పద మాధవి, మన ఊర్లో ఉన్న పురుడు పెద్దమ్మ దగ్గరికి వెళ్లి మందు తీసుకువద్దాం" అన్నాడు. ఇంతలో సావిడి దగ్గర నుండి ఆవు అరుస్తూ ఉన్న శబ్దం వినిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే ఆవు కళ్లలో నుండి నీళ్లు కారుతూ నొప్పితో విలవిలాడుతూ ఉంది. మాటిమాటికి తన కడుపు వైపు తలను ఉంచడం గమనించారు. అప్పుడు ముఖేష్, "దీనికి ఏదో జబ్బు చేసింది, లేదా ఊరివాళ్ల దిష్టి తగిలింది" అని చెప్పి ఊర్లో ఉన్న పశువుల వైద్యుడు దగ్గరికి పరిగెత్తాడు. ముఖేష్ వైద్యుని తీసుకుని వచ్చి ఆవుని చూపించాడు. వైద్యుడు ఆవుని క్షుణ్ణంగా పరిశీలించి, "దీనికి జ్వరంగాని ఎటువంటి జబ్బు కానీ లేదు. అంతా బాగానే ఉంది. అయినప్పటికీ నేను ఒక మందు ఇస్తాను, దాన్ని తినిపించండి" అన్నాడు. మందు ఇచ్చినప్పటికీ దాని యొక్క బాధ దూరం కాకపోవటం వల్ల దంపతులు బాధపడ్డారు. ఊరు వాళ్లకి నిన్నటి వరకు బాగా ఉన్న ఆవు ఈరోజు అకస్మాత్తుగా ఈ విధంగా అవటం చాలా ఆశ్చర్యం వేసింది. ముఖేష్ మరుసటి రోజు వైద్యుని తీసుకుని వచ్చి మళ్లీ చూపించాడు. వైద్యుడు మళ్లీ అదే మాట, మరోసారి మందు ఇచ్చి దీన్ని తినిపించమన్నాడు. అయితే ఊరు వాళ్ళు ఆవు యొక్క కడుపు లోపల ఏదో ఉన్నట్లు అది అనూహ్యమైన రీతిలో పెరగటాన్ని గమనించారు. గ్రామదేవత జాతర చాలా దగ్గరలోనే ఉండటం వల్ల మాధవి, ముఖేష్ మరీ ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో అక్కడ గుడారంలో చండీమాత వద్ద ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆమె ఎవరో కాదు, పురుడు పెద్దమ్మ. ఆమె చేతులతో ఆ ఊర్లో ఎంతోమంది పిల్లలు ఈ బాహ్య ప్రపంచాన్ని చూశారు. అట్లాంటి పెద్దమ్మ ఈరోజు ఒక బిడ్డను తన తల్లిదండ్రుల నుండి దూరం చేయబోతుంది. చండీమాత ఆమె సంచిలో నుంచి కొన్ని నోట్లు తీసి పురుడు పెద్దమ్మకి ఇచ్చి, "ఈరోజు రాత్రి పని అవ్వాలి" అంది. పెద్దమ్మ నవ్వుతూ, "అయిపోతుంది" అంది. చివరిగా చండీమాత ఆ ముసలమ్మకి ఒక మాట చెప్పింది. ఆట మొదలైంది. ఆ మాట విన్నప్పుడు పెద్దమ్మ, "అవును, అసలైన ఆట ఇప్పుడే మొదలైంది" అని విషంతో నిండిన నవ్వు నవ్వింది. మరుసటి రోజు మాధవి కొంత ఊరట చెంది నీటికోసం బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ తన తోటి ఆడవాళ్లు గుసగుసలాటం చూసింది. మాధవి వాళ్ళని, "ఏమిటి, ఏమైంది" అని అడిగింది. "అయ్యో మాధవి, నీకు ఈ విషయం తెలియదా? సంవత్సరం క్రితం ఎంతో ఆడంబరంగా వివాహం జరిగిన మన వైద్యులు గారి కూతురు రుక్మిణికి ఒక బిడ్డ పుట్టి చనిపోయాడంట" అని చెప్పారు. ఆ మాట విన్న మాధవి గుండె బరువు ఎక్కింది. అదే బాధతో ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టింది. అయినా తన మనసులో అవే మాటలు మెదులుతూ ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం మాధవి, ముఖేష్ల ఇంటి ముందు ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా భార్యాభర్తలు బయటికి వచ్చి చూస్తే వారి ఇంటి ముందు ఊరి జనం గుమాగుడి ఉన్నారు. ఏమైంది అని పరిశీలిస్తే వారి ఆవు ముందు అప్పుడే పుట్టిన ఒక నవజాత శిశువు ఉన్నాడు. ఆవు కడుపుని ఎవరో కోసి ఆపరేషన్ చేసి కుట్లు వేసినట్లు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా ఆవు అరవడం కాని గెంతడం కాని ఏమీ లేకుండా ప్రశాంతంగా నిశ్శబ్దంగా జరిగిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆవు చాలా బాధతో, ఎంతో నొప్పితో కన్నీళ్లు కారుస్తూ ఉన్నది. ఇంతలో పక్కింటి కైకేయి, ఇది చండీమాత అనుగ్రహం. ఆమె చాలా శక్తిమంతురాలు. ఆమె చెప్పింది, "నాకు ఆవు ద్వారా బిడ్డ లభిస్తాడని" అంది. ఆ మాటలు విన్న ఊరువాళ్లు వారి ముందు ఉన్న పరిస్థితులను ఒకసారి ఆలోచించి, "నిజమే, మంత్రగత్తె అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? బిడ్డ ఎలా పుడతాడు? నిజమే, ఆమె మహాశక్తిమంతురాలు అయి ఉంటుంది" అని భావించారు. అదే సమయంలో కైకేయి, "ఈ బిడ్డ నా బిడ్డ. ఈ బిడ్డను నాకు చండీమాత ఇచ్చింది" అంటూ బిడ్డను తీసుకుని తన ఇంటివైపు వెళ్ళిపోయింది. అప్పటినుండి చండీమాత ఊరిలోకి ప్రవేశించింది. ఊరి వాళ్లందరూ ఆమెను ఎంతో గొప్ప దైవ భక్తురాలుగా భావిస్తూ ఉండేవారు. ఊరి చివరన ఆమె తన ఆశ్రమం ఏర్పాటు చేసుకుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఆమె కాళ్ల ముందు మోకరిల్లేవారు. ఆమెను వారి కోరికలు తీర్చుమని అర్థిస్తూ ఉండేవారు. కొంతమంది పిల్లలు కలగడం లేదని, కొంతమంది వారి ఇంట్లో ధనం రావటం లేదని
ఆమెకు ముడుపులు చెల్లిస్తూ ఉండేవారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మాధవి మరియు ముఖేష్ ఎంతో బాధలో ఉన్నారు. అప్పటికి ఆవు వారితోనే ఉంది. వారిద్దరూ ఇదంతా కావాలని ఎవరో కుట్ర పనిచేస్తున్నారని భావిస్తున్నారు. కాని వారి వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. ఆవు వారికి ఏదో చెప్పాలనుకుంటుంది, కాని నోరు లేని కారణంగా ఏమీ చెప్పలేకపోతుంది. మరుసటి రోజు మాధవికి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. దాంతోపాటు ఆమె కడుపులోని బిడ్డ కూడా చనిపోయాడు. అట్లాంటి పరిస్థితుల్లో ముఖేష్ ఆ సర్వేశ్వరుని పట్ల నమ్మకంతో తన భార్యను ఓదార్చాడు. అనుకున్నట్టుగానే ఆ రోజు రానే వచ్చింది. ఊర్లో జాతర మొదలైంది. ప్రతి ఒక్కరూ వారి వారి పశువులను మొక్కుబడి చెల్లించుకోవడానికి గ్రామదేవత వద్దకు తీసుకువెళ్తున్నారు. అందులోని భాగంగానే ముఖేష్, మాధవి కూడా వారి ఆవును తీసుకుని బయలుదేరారు. వాళ్ల మనసులో ఒకటే కోరిక, అంతా ఆ సర్వేశ్వరుని కృప. ఆ దేవదేవుడే ఈ కష్టాలన్నీ దూరం చేస్తాడని భావిస్తున్నారు. కాని ఈరోజు గ్రామదేవతకు బలి అర్పించడమే కాకుండా అబద్ధానికి నిజానికి మధ్య ఓ రక్తపు గీత గీయబోతున్నారు. కొందరి నమ్మకద్రోహుల నమ్మకద్రోహం బట్టబయలు జరగబోతుంది. జాతర ప్రాంతమంతా మేళ తాళాలతో గ్రామదేవతకు జై కొడుతూ పూజ పునస్కారాలు మొదలయ్యాయి. మరి ముఖ్యంగా ఈ జాతరలో చండీమాతను ఊరివాళ్లు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎందుకంటే ఆమె గొప్ప దేవభక్తురాలని, ఆమె ద్వారా గొడ్రాళ్లకు పిల్లలు పుడతారని, భగవంతుడు ఆ గ్రామ ప్రజలను ఆదుకుంటాడని నమ్ముతున్నారు. కైకేయి అయితే ఆమె పాదాల వద్ద సాష్టాంగ నమస్కారాలు పెడుతూ ప్రదక్షిణలు చేస్తుంది. అదే సమయంలో ఒక పెద్ద అరుపు వినిపించింది. మాధవి యొక్క ఆవు కళ్ల వెంట కన్నీళ్లు కారుస్తూ పెద్దగా అరుస్తుంది. జాతరలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆవును చూసి ఎంతో బాధపడ్డారు. అనుకోకుండా అక్కడ పెద్ద చమత్కారం జరిగింది. అది భగవంతుని లీలగా భావిస్తున్నారు. అది ఏమిటి అంటే, మాధవి యొక్క ఆవు అకస్మాత్తుగా మనుషుల భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. గట్టిదైన స్వరంతో, ఊరి ప్రజలారా, మీరు గొప్ప భక్తురాలిగా భావిస్తున్న ఈ చండీమాత ఒక పచ్చి భూత వైద్యురాలు. ఈమె మిమ్మల్ని మోసం చేస్తుంది. ఈమెను నమ్మకండి. కైకేయి ఈమె వద్ద నుండి మంత్రించిన విభూతి తీసుకువచ్చి నాకు తినిపించింది. ఉన్నట్టుండి నా కడుపు ఉబ్బటం మొదలుపెట్టింది. నేను ఎంతో బాధకి లోనయ్యాను. నేను ఎటువంటి మనిషి బిడ్డను జన్మించలేదు. ఆ బిడ్డ రుక్మిణి బిడ్డ. పురుడు పెద్దమ్మ ఆ బిడ్డను దొంగిలించి రాత్రి చీకటిలో నా పక్కన పెట్టింది. నా కడుపుని కూడా కోసిందివారే. ఇదేదో గొప్ప దైవ అనుగ్రహం జరిగిందని ఊరి వాళ్లని నమ్మించడానికి ఇలా చేసింది. ఆవు మాటలు విన్న గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక పశువు మానవ భాషలో మాట్లాడటం, ఇదంతా భగవంతుని లీల తప్ప మరేది కాదు. భగవంతుడు మనకు నిజాన్ని ఈ విధంగా తెలియజేశాడని అనుకున్నారు. అదే సమయంలో గ్రామ ప్రజలందరూ చండీమాత పై విరుచుకుపడ్డారు. రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. కట్టుకున్న గాలి మేడలు కూలిపోవడంతో చండీమాత ప్రాణ భయంతో పారిపోయింది. అదే సమయంలో రుక్మిణి కైకేయి దగ్గర ఉన్న తన బిడ్డను బలవంతంగా లాక్కుంది. వీడు నా బిడ్డ, అసూయతో నా బిడ్డను నా నుండి నీవు దూరం చేశావు అంటూ కైకేయిని నిలదీసింది. ఈ పని చేసిన పురుడు పెద్దమ్మ ని కూడా ఆ ఊరు నుండి తరిమివేశారు. ఆ తరువాత జాతర సంతోషంతో జరిగింది. అందరూ గ్రామదేవతను పూజించి ఆమె కృపకు పాత్రులు అయ్యారు. మాధవి, ముఖేష్ల ఆవు బలి గ్రామదేవత అంగీకరించి వారికి పండంటి బిడ్డను ప్రసాదించింది. ఊరిలో సస్యశ్యామలమైన పంటలు పండి మంచి వర్షాలు కురవడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇక ముందు ఇట్లాంటి క్షుద్ర పూజలపై, మంత్రగత్తెలపై నమ్మకం ఉంచక సర్వేశ్వరుని పూజించి వేదములు, రామాయణ మహాభారతాలను ప్రజల మధ్య బోధించడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.